ఇండియా కూటమి గెలిస్తేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాధరపురం కుమరపాలెం సెంటర్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో ఏకంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బీజేపీ వైసీపీ అభ్యర్థులు ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని వారిని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. ప్రత్యేక హోదా రాజధాని లేకుండా బీజేపీ వైసీపీ చేసిన మోసం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల మళ్ళీ మోసం చేసేందుకు ఓట్లు వేయాలని కోరుతూ ఇళ్ల ముందుకు వచ్చే బీజేపీ కూటమి వైసీపీ అభ్యర్థులను ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలతో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఫైలుపై తొలి సంతకం ప్రధాని చేస్తారని, విభజన హామీలు అమలు చేస్తామని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ కూటమిని, వైసీపీని ఓడించాలని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న, నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి అయిన తనను కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జి కోటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కంచెల నాగేశ్వరరావు, స్థానిక నాయకులు కోట రాంబాబు, నడికుదిరి వెంకటేశ్వరరావు, గురుపూడి సింహాచలం, అన్నమాన్ నాగమణితో పాటు యువజన సమైక్య, మహిళా సమైక్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో ప్రపంచంలో కూడా రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే. అందుకే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఇక్కడికి వస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఈ సందర్భంగా ప్రశ్నించమని అడుగుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది? ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సందర్భంగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు నరేంద్ర మోడీ. 10 సంవత్సరాలు కాదు కదా, ఇప్పటి వరకు ఊసేలేదు. ఇస్తామన్నటువంటి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రశ్నిస్తే ఎక్కడ లోపల పెడతారో అనేటటువంటి భయం. కాబట్టి స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకనాడు బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి రాకమునుపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎంత? 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇవాళ 120 రూపాయలకు వచ్చింది. గ్యాస్ ధర 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర 1200 రూపాయలకి పెరిగింది. కాబట్టి ఈ నిత్యావసర వస్తువుల ధరలు కేంద్ర ప్రభుత్వం ఒకవైపున పెంచుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికల ముందు ఇంటి పన్నులు పెంచమని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇవాళ ఓట్లన్నీ కూడా బ్యాలెట్ బాక్సుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత 196, 197 జీవో విడుదల చేసి ఇంటి పన్ను పెంచారు, నీటి ఛార్జీలు పెంచారు, డ్రైనేజ్ ఛార్జీలు పెంచారు. ఇవి లేనట్టుగా, ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి ఘనత మన ఆంధ్ర రాష్ట్రానికే ఉన్నది. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని కుదేలు చేశాయి. ఆర్థికంగా కుదేలు చేసినటువంటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలని చెప్పి సిపిఐగా అభ్యర్థిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇండియా కూటమి ఈ రోజున లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత దేశంలో ఇండియా కూటమి తీసుకున్నది. ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టి మత విశ్వాసాల్ని దెబ్బకొట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైన పార్టీని ఇవాళ ప్రజలందరూ కూడా చేత్కరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను స్థానికంగా ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే చదువుకున్నా, ఈ ప్రాంతంలోనే కార్పొరేటర్గా పనిచేసా, ప్రజలకు చేరువై పనిచేసినటువంటి స్థానిక ప్రతినిధిగా పనిచేసినటువంటి నాకు ఈ ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో క్షుణ్ణంగా తెలుసు. అదే క్రమంలో ఈ ప్రాంతంలో గతంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి బ్రహ్మయ్య గారు కానీ, పాపారత్నం కానీ ఆ రోజు నుంచి వరకు ఈ రోజు వరకు కూడా ఈ కొండ ప్రాంతం, నాగేంద్ర నగర్ కొండ ప్రాంతంలో కింద నుంచి చివరి వరకు మంచినీళ్లు మేము అందించాం, వీధి లైట్లు వేశాం, డ్రైనేజ్ సౌకర్యం కల్పించింది. అలాగే వాటర్ ట్యాంకు నాసర్వల్లి గారు సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే నాగేంద్ర నగర్ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశాం. అందుకని ఈ రోజున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, స్థానికంగా ఉన్నటువంటి వారిని మీ గల్లీలోకి వచ్చి మీ గల్లీలో
సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పైన స్పందించేటటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోండి. ఎన్ని ఓట్లు వేయించుకున్న తర్వాత ఢిల్లీలో కూర్చునేటటువంటి నాయకులు కాదు కావాల్సింది, ప్రజలు ఏసీ గదుల్లో కూర్చునేటటువంటి వారు కాదు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ గొంతుకిని చట్టసభల్లో వినిపించేటటువంటి అవకాశం ప్రజలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజున అసెంబ్లీలో చూస్తూ ఉంటే అధికార పక్షం ప్రతిపక్షం మీద, ప్రతిపక్షం అధికార పక్షం మీద విమర్శలు చేసుకోవటం, వారి విమర్శలే కాదు కుటుంబ మహిళలను కూడా వీధికి తీర్చుకొచ్చేటటువంటి నీచ రాజకీయ పరిస్థితులు వాళ్ళ అసెంబ్లీలో ఉన్నాయి. అవి పోవాలి. ప్రజా సమస్యల కోసం ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో అసెంబ్లీలో మాట్లాడేటటువంటి శాసనసభలు కావాలి. ఆ కోవలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించేటటువంటి గొంతుగా, మాట్లాడేటటువంటి గొంతుగా, ప్రజల యొక్క ఆ సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి గొంతుగా కాబట్టి ప్రజల అవకాశం కల్పించమని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సామాన్యుడైనటువంటి నేను ఒక ప్రక్కన పోటీ చేస్తున్నా, సంపన్నులందరూ కూడా ఒక పక్కన పోటీ చేస్తున్నారు. నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలనేటటువంటి వారికి కాదు, ప్రజల కోసం పనిచేసేటటువంటి మా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను ఎన్నుకోవాలనేటటువంటిది ఈ సందర్భంగా ప్రజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టండి. పనిచేసేటటువంటి వారిని ప్రోత్సహించడం ద్వారా మన ప్రాంతం, మన విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిలో కమ్యూనిస్టులు భాగస్వాములు చేయాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీకి కంకి కొడల గుర్తు మీద జి కోటేశ్వరరావు, అలాగే పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అస్సం గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఓట్ ఫర్ వర్కర్, పనిచేసేవాడికి ఓటు వేయండి, పనిచేసేవాడికి ఓటు వేయండి అని చెప్పి అభ్యర్థిస్తాము.